ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త తెలంగాణలో చల్లటి తీపి కబురు భారీగా వర్షాలన్నమాట. ఎప్పటి నుంచి ఏంటనేది సంబంధించి వాతావరణ శాఖ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. చలికాలం పోయి వేసవికాలం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి భారీగా వర్షాలు అలర్ట్ అయితే జారీ చేశారనమాట. ఎప్పటి నుంచి ఏంటంటే ఈ నెల 18, 19 తేదీలో తర్వాత మరోసారి రాష్ట్రంలో ఆన్ సీజన్ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. చాలా తీపి కబురు అయితే ఉందన్నమాట. ఎందుకంటే వాతావరణ నిపుణుల ప్రకారం అంచనా వేస్తున్నారు, గత నెల 23, 24 తేదీలో కురిసిన వర్షాల కంటే ఈసారి వర్షాలు మరింత భారీగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి పేర్కొన్నారు. అయితే అకాల వర్షాల సూచన ఉన్నప్పటికీ వర్షాలు ప్రారంభమయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గరిష్టంగా 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, అంటే 4 నుంచి 5 రోజుల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. ఇదే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 36 నుంచి 37 సెంటీగ్రేడ్ ఏదైతే మధ్య నమోదు కావచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండలు ముదురుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అదే సమయంలో రాబోయే భారీ వర్షాలు అనుగుణంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారనమాట.